నేటి విశిష్టత. మా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టతను కూడా వివరిస్తారా? ఈరోజు నేటి వైశిష్యంలో భాగంగా మనం 15వ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఈ 15వ పాసురం మనకి ఎలా ప్రారంభమవుతుందంటే ఎల్లే ఇళంకిళియే అనే దాంతో ప్రారంభమవుతుంది. ఇందులో మొదట గోపిక యొక్క అవస్థ ఏంటో మనం తెలుసుకుందాం. ఈరోజు గోపిక అంటే ఈరోజు పాసురంలో అహంకారం తొలగి పరిపూర్ణ స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. నిన్న గోదా గోపిక పాడిన పాటని ఇవాళ ఆవిడ ఆ పాసురాన్ని మళ్ళీ వింటూ అదే పాటను మధురంగా పాడుకుంటున్న సమయంలో వీళ్ళందరూ ఆమె దగ్గరికి వస్తారనమాట. మొత్తం మిగిలిన వాళ్ళందరూ వచ్చి, ఏంటి ఇంకా నువ్వు లేవలేదా, ఓ లేత చిలుక ఇంకా నిద్రలోనే ఉన్నావా అని ఆమె పిలిచినప్పుడు గోపికలందరూ కూడాను, లోపల ఉన్న గోపిక ఏం చెప్తుందంటే, పూర్ణలారా అలా జిల్లుమని పిలవకండే, ఇదిగో వస్తున్నాను అనగానే వాళ్ళు, నీవు మంచి నేర్పరివే, నీ మాటకారితనము నీ నోటి వాటము మాకు తెలియదా? లోపల ఉన్న గోపిక, మీరే మాటకారులు, పోనీ నేనే అవుతాను అంటుంది. ఏమిటే నీ గొప్ప త్వరగా తెములు, అందరూ వచ్చారా? ఆ వచ్చారే, కావాలంటే నీవే లెక్కించు. సరే నేను వచ్చి ఏం చేయాలి చెప్పండి అని అడుగుతుంది. మదించిన ఏనుగును మట్టుపెట్టిన వాడు, శత్రువుల గర్వమును అణిచినవాడు, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తించుదాం రా అని వీళ్ళందరూ కూడా అమ్మాయిని పిలుస్తారంటే అప్పటిదాకా అక్కడ లోపల ఉన్న గోపికని మిగిలిన గోపికలు రమ్మని పిలిచేటప్పుడు ఈ విధంగా వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది. అంటే ఇందులో విధానాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే దీనిలో ముఖ్యంగా మనకు తెలిసేది ఏంటంటే వీళ్ళిద్దరి యొక్క సంవాదం, అంటే గోపికకి లోపల ఉండే గోపికకి బయట ఉండే గోపికలతో సంవాదం అనే బట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం దీంట్లో అంతరార్థంగా మనం తెలుసుకుంటాం. అంటే ఏంటంటే తాను అందరిలాగా నిద్రించి అందరిలాగే మేలుకొని ఉన్నా కూడా ఇతరులు నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అన్న మాటకు కూడా గోపికలు అలా నిష్ఠూరంగా మాట్లాడారని వెంటనే ఈ అమ్మాయి ఓర్వలేనితనంతో, కోపంగా, లేకపోతే ఓర్వలేకపోవడంతో ఏముంటుందంటే తన మంచితనాన్ని నిరూపించుకోవడానికి వెంటనే పరుష ప్రవర్తన బయటపెట్టిందనమాట. ఆధ్యాత్మిక సాధనలో ఉండే వాళ్ళకి ఇది సరికాదు అంటారు. అంటే ఆధ్యాత్మిక సాధనల్లో ఉండే వ్యక్తులకి ఈ రకంగా వాగ్వాదాలు కానీ, లేకపోతే ఓర్వలేనితనం కానీ, లేకపోతే దాని పరుష ప్రవర్తనగా మాట్లాడడం కానీ తగవు అని ఇందులో అంతర్లీనమైన భావనగా మనం గుర్తిస్తాం అనమాట. అంటే నీవంటే నీవని అనుకోవడం కరెక్ట్ కాదు, మాటలు రెట్టించుకోవడం పనికిరాదు అన్నది ఇక్కడ ఉద్దేశం. వాదానో వలంబ్య అని నారద భక్తి సూత్రం కూడా చెప్తుంది. అంటే ఒకరితో వాదిస్తే ఏమవుతుందంటేట హృదయంలో భగవంతుడి యొక్క అనుభవం అనేది ఉంటుంది కదా, అది మనకి తరిగిపోతూ ఉంటుందన్నది దాంట్లో విధానం. అందుకే లోపల ఈ మాటలు మాట్లాడుతున్న గోపికి జ్ఞానోదయమై పోన్లే నేనే కఠినరాలని తాను అనుకుంటుంది. ఇప్పుడు మనం కొన్ని గమనించినట్లయితే తప్పు ఉన్నా లేకపోయినా పెద్దలు ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే సరే ఉంది అని అనుకొని మనసులో కూడా బాధపడకుండా ఎవరైనా సరే దోషాన్ని సంతోషంగా స్వీకరించగలిగినప్పుడు అది ఎలాంటిదంటే క్షమాగుణానికి పరాకాష్ట. క్షమాగుణాల్లో ఉండే పరాకాష్ఠలో మొట్టమొదటిది అవతల వాళ్ళు నువ్వు నీదే పొరపాటు, నీదే తప్పు అన్నప్పుడు వాదించకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు అది సరే నాదే అన్నట్టుగా అనుకొని కనుక ముందుకు వెళ్ళిపోయినట్లయితే అది క్షమాగుణంలో ఒక చక్కటి పాత్ర అంటారు. అలాగే తనలో దోషం ఎంచిన వారిని తనకు ఉపకారులుగానే భావించడం ఉత్తమ లక్షణం అంట. అంటే ఎవరన్నా మనలో ఒక దోషాన్ని చూపించినా కూడా సరే మంచిదే అన్నట్టుగా ఉపకారులుగానే వాళ్ళని భావించినట్లయితే అది ఉత్తమ క్షమాగుణం. దీన్ని తితీక్ష అంటారు. తితీక్ష అంటే ఏంటంటే నీలో తప్పు ఉందని దోషాన్ని ఎంచిన వాళ్ళని కూడా సరే అని వాళ్ళనే ఉపకారులుగా భావించడం. ఇక మూడోది ఏంటంటే నింద చేస్తున్నా కూడా ఇంకా ఒక మెట్టు పైకి ఎక్కి ఏం చేయాలంటే ఒకవేళ ఎవరినైనా ఏదైనా అంటున్నా కూడా మనని స్తుతిని నిందగాను నిందని స్తుతిగాను భావిస్తూ తనని తాను చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళని పరమ భాగవతోత్తముడిగా మనం అంటాం. అంటే చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుందో. అంటే ఇతరులు మన ఏదైనా అన్నా భరించగలిగిన శక్తి, క్షమాగుణం మనిషికి ఉండాలి. అలాగే ఓర్వలేనితనము, పరుష వాక్యాలు పలకూడదు అంటూ దీంట్లో అంతర్లీనంగా ఆవిడ చెప్పింది. అలాగే మనం చూసినట్లయితే తన తప్పు తాను తెలుసుకున్న పశ్చాత్తాపడడం కూడా చాలా ఉత్తమ లక్షణం. చాలామంది మేము తప్పు చేసాం అనుకుంటారు కానీ అది పశ్చాత్తాపడడాన్ని మించినది ఇంకొకటి లేదు అన్నది కూడా చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని భర్త నుండి వేరే శోకాన్ని అనుభవిస్తూ తన దుస్థితికి కారణం రాముడు కాదు, రావణుడు కాదు, లక్ష్మణుడు కాదని చెప్పి సీతమ్మ వారే అనడం జరిగిందనమాట. నాకు ఈ దుష్కృతికి కారణం కొద్దో గొప్ప నా పాపమే నా దుఃఖానికి కారణం, సంశయం లేదు అంటుంది ఆవిడ. కొద్దిగా చేసే పాపాన్ని భగవద్ అపచారమని, ఈ పెద్దగా చేసే పాపాన్ని భాగవత అపచారమని
ఆమె తలంపు. శ్రీరాముడు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు సీతను రావద్దు అని అన్నప్పుడు నన్ను అరణ్యవాసానికి తీసుకెళ్ళడం అనేది నీకు ఇష్టం లేకపోతే స్త్రీయే పురుష వేషంలో వచ్చి నన్ను వివాహం చేసుకున్నట్టుగాను, లేకపోతే కట్టుకున్న భార్యను అరణ్యంలోకి తీసుకెళ్ళి ఆమెను కాపాడలేక వదిలిపెట్టావా అని నా తండ్రి అంటాడనా అంటూ సీతమ్మ అందిట ఆవిడ. ఇది ఆమె చేసిన చిన్న తప్పు. అలాగే అరణ్యంలో లక్ష్మణుని దూషించటం వలన కూడా సీత చేసిన భాగవత అపచారం లాంటిది. ఇది పెద్ద తప్పు. కాబట్టి ఈ రోజున ఈ పాసురంలో మనకి స్ఫురించే వాళ్ళు ఎవరు అంటే మహాత్ములు తిరుప్పానాళ్వార్ గారు. అంటే ఆయన ఏంటంటేట పంచమ కులంలో జన్మించి పుట్టింది మొదలు శ్రీరంగనాథున్నే సేవించుకుంటూ ఆయన్నే కీర్తిస్తూ ఆయన మీదే మనసును లగ్నం చేసి కావేరీ తీరంలో వీణ చేతపుచ్చుకుని ఆయన మీద పద్యాలు ఇవన్నీ చేసుకుంటూ కీర్తిస్తూ ఆయన ఒడలు మడిచి పరవశలే ఉన్న సమయంలో అక్కడ కావేరీ నుంచి పవిత్ర జలాలు తెచ్చుకోవడానికి వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా ఇతను అడ్డుగా ఉన్నాడని ఆయన దూషించుచు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి రకరకాలుగా ఆయన్ని హింసిస్తూ రాళ్లతో కొట్టడం కూడా జరిగింది. భగవంతుడినే కీర్తిస్తూ భగవంతుడి కోసమే ఉన్న ఆయన ఇవన్నీ కూడా మర్చిపోయి తన మీద రాళ్లతో వాళ్ళు గాయపరిచిన ఆయన శరీరం రక్తసిక్తమైపోయినా కూడా ఆయన ఏం చేయలేక అలా ఉండిపోయాడు. అది గమనించిన శ్రీరంగనాథుడు ఏం చేశాడంటే ఆయన చాలా బాధపడి ఆ యొక్క శ్రీలోక సారంగముని అనే ఆలయ ప్రధాన అర్చకుల్ని పిలిచి ఆలయంలో అర్చకుల్ని పిలిచి ఆ తిరుప్పాళ్ళారు వారి భుజంపై కూర్చుండబెట్టుకుని తన సన్నిధికి తీసుకురమ్మని చెప్పి ఆయన ఆజ్ఞాపించారట. రంగనాథులు ఆజ్ఞాపిస్తే అట్లే ఆయన తీసుకొచ్చినందుకు శ్రీరంగని సన్నిధికి తీసుకొచ్చారు. యోగి వాహనుడై శ్రీ అళ్వార్ రంగనాథ స్వామిని సేవించి తన్మయులై అమలనాది పిరాన్ అనే చక్కటి దివ్య ప్రబంధాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఇట్టి మహనీయుని ఈరోజు గోదా గోపిక మనకి ఈ రోజున స్ఫురింపజేసి మేల్కొల్పిందనమాట. ఇప్పుడు దేవాలయంలో 10 మంది అళ్వార్లని ఫస్ట్ ప్రార్థించిన తర్వాతనే కదా మన ప్రధాన దేవాలయంలో చేరినట్లుగా వాళ్ళని ప్రార్థించాక ప్రధాన దేవాలయానికి వెళ్ళినట్లుగానే ఇక్కడ గోదా గోపికలు 10 మంది గోపికల్ని మేల్కొల్పి శ్రీకృష్ణుడు ఉండే నందగోప భవనానికి తీసుకువెడుతోంది అక్కడికి. దీంతో శ్రీవ్రతంలో పూర్వభాగం పూర్తయింది అంటారు. అంటే ఇది మొత్తం 30 పాసురాల్లో 15 పాసురాలు ఈ శ్రీవ్రతంలో మొదటిది పూర్వభాగంగాను, తర్వాత రెండోది వచ్చి భగవంతుడిని మేల్కొల్పడం. భగవద్భక్తుల్ని ఇప్పుడు మేల్కొల్పారు. ఇప్పటిదాకా భగవద్భక్తుల్ని మేల్కొల్పడం అనేది మనకి పూర్వభాగం అయితే, భగవంతుడిని మేల్కొల్పడం అనేది మనకి దీంట్లో వచ్చేది ఉత్తర భాగం. అది 15 పాసురాలు, ఇది 15 పాసురాలు, మొత్తం ఈ 30 రోజుల వ్రతం అన్నమాట ఇది. అయితే తిరుప్పావలో మొదటి సగం భాగవత సమాశ్రయణ వ్రతంగా చెప్తారు, అలాగే రెండో భాగం భగవత్ సమాశ్రయణ వ్రతంగా చెప్తారు. కాబట్టి ముందు భాగవతుల సమాశ్రయణ వ్రతం వల్ల ఏం తెలుస్తుందంటే ఆత్మగుణములైన శమము దమము అనేవి, అంటే ఆత్మ ఇంద్రియ నిగ్రహంలో మనకి ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను ఉండే ఈ ఇంద్రియాలని నిగ్రహాన్ని మనం గనక సంపాదించిన తర్వాత వ్యక్తికి ఒక చక్కటి మూర్తి తత్వం అనేది ఏర్పడుతుంది. అది భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైందనమాట. దీంతో భాగవత్ సమాశ్రయణం అనేది ప్రారంభం అవుతుంది. అంటే ఇప్పటిదాకా మనం ఈ 15 రోజులు బట్టి చెప్పుకున్న పాసురాల్లో ఏం జరిగింది? ఆవిడ వెళ్ళడం, 10 మంది గోపికల్ని ప్రార్థించటం, వాళ్ళందరిలో మనకి రకరకాల అళ్వార్లని స్ఫురింపజేసే విధంగా మనకు ఆవిడ చూపించటం, వీళ్ళందరినీ చూపించిన తర్వాత ఇవాళ ఈ పాసురంలో మరొక అళ్వార్ గారిని మనకి సూచించి వీళ్ళందరినీ మేల్కొల్పి వీళ్ళందరి ద్వారా వీళ్ళందరినీ సేవించి ప్రధానాలయంలో భగవంతుడి దగ్గరికి వెడుతున్నారు. ఆ ప్రధానాలయంలో భగవంతుడు నందగోప భవనంలో ఉండే శ్రీకృష్ణుడు. ఆయన దగ్గరికి వెళ్లే ముందు వీళ్ళందరి ద్వారా భగవత్ పారాయణం చేసే ముందు భాగవతది చేసి వాళ్ళందరి యొక్క ఇది తీసుకొని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది మొదలుపెట్టాక మొత్తం ఈ 30 పాసురాల్లో మొదటి 15 పాసురాలు ఇలా అయిపోయింది. ఈ రాబోయే 15 పాసురాల్లో భగవంతుణ్ణి ఏ విధంగా మేల్కొలుపుతాము, భగవంతుణ్ణి ఎలా మనం ఆరాధిస్తాము, దాని విధానం ఏంటి, దానికి సంబంధించి భగవత్ సమాశ్రయణము అంటారు దాన్ని. ఇది ఈ రకంగా ఈరోజు పారాయణం. కాబట్టి ఇవాళతో మనకి 15 పాసురాలు వాటి అర్థాలు తెలుసుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా.